రాక్షసాలమా పిరికి పంద మూర్చిల్లని గర్వపరుచున్నావా? నీ గర్వం అంచబడ చాలురా. నన్ను గుర్తుపడవని నన్ను గుర్తుపడవని కన్నవాడిని తలవరా అన్ని జగమైన కోసు నిన్నెప్పుడు క్షణములోన అన్ని జగమైన కోసు నిన్నెప్పుడు క్షణములోన నన్ను గుర్తుపడవని కన్నవాడిని తలవరా. రే నరదమా నన్ను జయించజాలవు, నీ తల్లిదండ్రులను తలుచుకోను. రే రాక్షసాలమా వేసరముఖ ధీరుడనని పురువకు ధిక్కరించి పలకకు ధీరుడనని పురువకు ధిక్కరించి పలకకు రే తలజాలమైంద్రజిత్త నేనే ధీరుడను నేనే పురుషార్థునని విర్రవీగుచున్నావు. నీ గర్వం అంచబడని చూడుమురా. ఎన్ని బాణములకైన వెర్చువాడగానురా ఎన్ని బాణములకైన వెర్చువాడగానురా నిరతముగను నిన్ను నేను పరగదించు ఎదుగో చూడు నిరతముగను నిన్ను నేను పరగదించు ఎదుగో చూడు ఎన్ని బాణములకైన వెర్చువాడగానురా రే నరాధమా నీ బాణములకు నేను భయపడువాడను కాను చూడుము. ఒరే రాక్షసమా చెప్పదు నేను వేసల ఒక బాణము తీసద నీ ప్రాణము వేసల ఒక బాణము తీసద నీ ప్రాణము వాసిగాను కల్పమూరి ఈసుదాసి నిన్ను గూటు వాసిగాను కల్పమూరి ఈసుదాసి నిన్ను గూటు వేసల ఒక బాణము తీసద నీ ప్రాణము ఒరే రాక్షసాలమా నా బాణం చేత నీ ప్రాణం తీసేవాడను రా. ఇంకున్నాయి. అరే రాక్షసాలమా ఒక మాట చెప్పను నేను ఇనకులంబున నేను జన్మించి తిని. ఒరే రాక్షసాలమా నేను ఎక్కడ జన్మించానో తెలుసా? నేను ఎవరి తమ్ముడునో తెలుసా? ఇనకులంబున నేను జన్మించి తిని రాము తమ్ముడునై నేను గ్రాలుదేని అతని పాద సేవ విడువక నలురుదేని ఈ క్షణంబున పడుగాక ఇంద్రజిత్తు ఇది ఏ బాణం మదమరిగించరా ముదముతో విడిచిది మది తలంచుకో విదితము రాఘవ పాదము సాక్షిగా అధమాదము నిన్ను హతమునరించరా నిక్కము రాఘవ పాదం సాక్షిగా నేను చిన్ననాటి నుండి నా అన్నయ్య శ్రీరామచంద్రుని పాదాలు నమ్ముకొని బతికి ఉన్నవాడను. ఆయనను నా మదిలో తలుచుకొని నేను వేసే బాణం నువ్వు వర్ణించదు చూడుము. శ్రీ రాజారామచంద్ర మహాస్వాముల వారికి. వయ్యా నీ యొక్క పెద్ద కొడుకు గెలిచిండు. అయ్యా నీ యొక్క పెద్ద కొడుకు గెలిచిండు కానీ నా లెక్క చూడు బాంచని నేను పోతా. ఏమిరా ఏమి మాట్లాడుతుంటే ఏమి లెక్క? నా లెక్క చూడు బాంచని నేను పోతా. ఏమైందిరా? ఓ మా తాత పెద్ద మనిషి అయ్యిండు, నేను పోతా బాంచను. ఏమిరా? మా అమ్మని కిందేసిర్రు, మా తాతని మీగేసిర్రు. ఒళ్ళు కొవ్వెక్కి పలుకుతుంటివా ఏమి? కాదు బాంచను, మా అమ్మ బతకట్లేదని చెప్పి కిందేసిర్రు, జీగాంచి పోతారు. ఏమి జరగదు తెలుపురా? బాంచను అయ్యో గీపుతంతసేపటి కాల్చమవుతుండ బాంచను. ఏమున్నది, మా అమ్మ బతకట్లేదని కిందేసి జీగాంచి పోతారు.
మా తాత డౌట్ లేచింది దడవించుకున్న వాళ్ళు తీసుకుపోయారు బెడ్ వినేసారు మా అమ్మను కిందేసారు మా తాతను మీదేసారు అయ్యా ఏమి జరిగాను నా లెక్క చూడు పంచను ఏమి లెక్కరా నువ్వే నాకు ఇంకా ఈ తిన్న తిండికి నాకు ఇచ్చిపోవాలి నీకే ఇచ్చిపోను నీ పంచను అయినా తెచ్చినాయి అది 3 ఊళ్ళల్లో ఉన్నాయి పంచను 3 ఊళ్ళల్లో ఉన్నాయి ఇచ్చిపోతా కానీ పంచను ఇదే తెచ్చినాయి ఇంటి దాకా ఎక్కడ పోతున్నాయి ఇంటి వచ్చినాయి అయ్యా నీ పంచను నీ కొడుకు ఇంద్రజిత్తు మరణం అయిపోయింది స్వామి శంకర పాప భయంకర ఏమిరా కుమారా ఇంద్రజిత్త హతమైపోతివా నాయన కుమారా ఏదో జరిగానురా అయ్యా ఆ యొక్క లక్ష్మణుడు మీ యొక్క సహోదరుడైన విభీషణుడు చెప్పాడు ఈ యొక్క ఇంద్రజిత్తు మరణించాలని అంటే 14 సంవత్సరములు అన్నం తినక నీళ్లు తాగక నిద్రపోక ఎవరుంటారో వారి చేతుల ప్రాణం పోతుందంటే లక్ష్మణుడు నేనున్నానని చెప్పాడు లక్ష్మణుని చేతుల నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు మరణించాడు స్వామి నమ్మక ద్రోహి విభీషణ నీ అన్న కుమారుడైనా నీ కుమారుడైనా ఒకటే కదరా ఇంద్రజిత్త కుమారా కుమారా ఏమిరా శంకర ఏమి నాకు ఈ కర్మ ఇంద్రజిత్త నీకు ఇప్పుడు ఈలగు కాలంబు మూడే ఈలగు కాలంబు మూడే లక్ష్మణుని బాణము సేలావుగా పానంబు బోయే లావుగా ప్రాణంబు బోయే ఇక్కడ ఇంకను నాకు ఎవరు దిక్కు గలవారు ఎవరు దిక్కు గలవారు ఇందిరాచని ఇప్పుడు నేను ఇకను కూతులేర కొడుక ఇకను కూతులేర కొడుక ఇకను కూతులేర కొడుక సుగలు భద్రసల యేసుని వది ఎంతో సోరు యేసుని వది ఎంతో సోరు ఇంద్రజిత్త నీకు ఇప్పుడు ఈలగు కాలంబు మూడే ఈలగు కాలంబు మూడే ఆ కుమారా ఇంద్రజిత్త నీ తల్లి మండోదరి వచ్చి నా కుమారుడేదని అడిగితే నేను ఏమని చెప్పుదురా నాయన ఇంద్రజిత్త ఏమి ఆ శంకర ఇదంతా నీ మాయా అయినను నేను భయపడవాలని కాను ఒరే నర పశువా ఒరే మంత్రి అయ్యా మహాప్రభు ఇంద్రజిత్తుడు మండోదరి దేవి నమ్మ రావణుని భార్య నమ్మ 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 రావణుని భార్య నమ్మ రావణుని భార్య నమ్మ లంకా నగరములోనే పరగన నేనుందు నమ్మ లంకా నగరములోనే పరగన పరగణ నేనుండు నమ్మ పరగణ నేనుండు నమ్మ ప్రతి భక్తిరాల నమ్మ ప్రతి ఆజ్ఞల నుండు నమ్మ ప్రతి ఆజ్ఞల నుండు నమ్మ సతతము రాక్షస కాంతలు హితమతి నన్ను గొలసెరమ్మ హితమతి నన్ను గొలసెరమ్మ మండోదరి దేవి నమ్మ రావణుని భార్య నమ్మ సరగుణ నాపతి విలువక జరి జేరి వస్తినమ్మ జరి జేరి వస్తినమ్మ ధరణి మాసుర బాధ దాముని దర్శరాను రాముణ్ణి దర్శరాను మండోదరి దేవి నమ్మ రావణుని భార్య నమ్మ రావణుని భార్య నమ్మ రావణుని భార్య నమ్మ
నిలువురా ఇప్పుడే. ఏమిరా రాక్షసాదమా? రే నరారమా, చాటున నిలిచి వాలినటు జంపు పారి ధర్మమౌనే. ఆ తాటకి నివదించి ముదంబుచే చూచుచు పెంచుకున్న మా తోటలు పాడు చేయుట తోలు తప్పనే. కోతి ముఖ నీవేటకు ధర్మ సంగతులు రే కోతి ముఖ నీవేటకు ధర్మ సంగతులు తోచదు నీదు లోపమున్. రే నరమా, చాటుగా నిలిచి వారినట్టు చంపి ఆ శ్రీయగు తాటకిని వధించి పురుషాస్త్రాన్ని పేల్చుంటివా రమ్ముడ యుద్ధమునకు. దోరంబు కడకు కావలి ఉన్న లంకెనిన్ ముష్టాతము సేతమోదినాను. వనములన్నీయు బూర్ద పాలు గావించి యూదగి వచ్చినాడ సేదించినాను. భవరమనాచ్చగా నీ సుతు నక్షయుని వదించి ఎరగినాడా. తోకకు అగ్నిహోత్రుని దల్పగా నీదు పురము దగ్ధము చేసి పోయినాడా. వచ్చినది మార్కటంబులే, ఇప్పుడొచ్చినది మార్కటంబులే ఆర్యుని మాట మీద. ఒరే రాక్షసాదమా, రే కోతి, ఇప్పటికైనా ఈ కోతుల సామర్థ్యం ఏమిటో తెలుసుకుంటివా? రమ్ముడ యుద్ధమునకు. ఆంజనేయ ఆంజనేయ వారితో అక్కర్లే మాటలు ఎలా పలుకుతుంది? ఆగుము కదా. అలాగే స్వామి. ఒరే దురంకరి, ఆ యొక్క 33 కోట్ల దేవతలను చెరబట్టినవని విరవేగుచుంటివి. ఆ యొక్క నలుగులను మెప్పించి వరములు పొంది తిని మరణము లేకుండా వరములు పొందితే అని మొరుగుచుంటివి. ఆయన నీవు ఈ యొక్క నరునితో పోరాడి ఈ లోకములకు ప్రఖ్యాతి గాంచుము కాక అప్పుడు నేను పురుషోత్తుడు అని మొక్కెదను. రమ్ముడ యుద్ధమునకు. ఏ రాక్షసాదమా, నిలువు దుర్బల తాళంచు నీ బంధములా, 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 నిలువు దుర్బల. బలవేతుర జాలస్యము చేత నిన్ను, జాలస్యము చేత నిన్ను నిలువు దుర్బల తాళంచు నీ బంధములా, నిలువు దుర్బల. ఈ జాలాశ్రమసే నీ తల నిలబడబెట్టు చూడుము. ఏ రాక్షసమా, పలుకు తలుగు దానవా, పలుకుటి దానవా, పలుకు తలుగు దానవా, పలుకుటి కామానవా, పలుకు తలుగు దానవా, పలుకుటి కామానవా, పలుకు తలుగు దానవా, పలుకుటి కామానవా. కాలాస్తము తొలగించక జలపానము వచ్చరా, కాలాస్తము తొలగించక జలపానము వచ్చరా, కాలాస్తము తొలగించక జలపానము వచ్చరా, కాలాస్తము తొలగించక జలపానము వచ్చరా. పలుకు తలుగు దానవా, పలుకుటి కామానవా, పలుకు తలుగు దానవా, పలుకుటి కామానవా. ఏ రాక్షసమా, రే నిరాళమా, ఆ యొక్క గట్టులోని జాలస్తమైన బాణము విడుచు నీ పానము కాపాడుకొనుము కదా. నీ బాణము నన్నేం చేసురా. పొగలకి ఎగగక్కేది నిపుణము, ఎగగక్కేది నిపుణము. కలుష గరుడాశ్రమిదే ప్రాకటితముగా వచ్చరా, ప్రాకటితముగా వచ్చరా. పొగలకి చదివి చదము ఎగగక్కేది నిపుణము. రే నరాలమా, గరుడ బాణం వేసి నన్ను ఇక నీవు బతకజాలవురా. ఏ రాక్షసమా, సకల బాణంబులను పెకిలించని బలమును, సకల బాణంబులను పెకిలించని బలమును, సకల బాణంబులను పెకిలించని బలమును, సకల బాణంబులను పెకిలించని బలమును. జలబాణము వచ్చరా, జలబాణము వచ్చరా.
కాచుకోను కదా. ఒరే నరమ కాలదండమిదిరా నిన్నురా నిన్నురా నీకు ముత్తివో వైరమ్మ ప్రాప్తించగా వైరము ప్రాప్తించగా కాలదండమిదిరా కూలవేయు నిన్నురా. ఒరే నరమ నా కాలదండ బాణం వేసుంటిని చూడు, నువ్వు ఇక బతకజాలవు. ఏ రాక్షసము ఏం పలుకుతుంది? గట్టులన్నీ గోలగా దిట్టముగా చేసగా, గట్టులన్నీ గోలగా దిట్టముగా చేసగా, గట్టులన్నీ గోలగా దిట్టముగా చేసగా, గట్టులన్నీ గోలగా దిట్టముగా చేసగా, గట్టుగా వచ్చాము కొట్టిది చచ్చిది చూడు, గట్టుగా వచ్చాము చేత కొట్టిది చచ్చిది చూడు, గట్టుగా వచ్చాము చేత కొట్టిది చచ్చిది చూడు, గట్టుగా వచ్చాము చేత కొట్టిది చచ్చిది చూడు, గట్టులన్నీ గోలగా దిట్టముగా చేసగా, గట్టులన్నీ గోలగా దిట్టముగా చేసగా, దిట్టముగా చేసగా, దిట్టముగా చేసగా. ఒరే రాక్షసమా, ఒరే నరమ కడకడ మనుషులుగా నేను ఈ యొక్క క్రూరమైన బాణం వేయించి నేను కాపాడుకోను కదా. ఆహా, దీనిపై ఎన్ని ప్రాణములు వేసినా మన్నించగలి ఉన్నాడే. ఇటులా కాదు, ఇప్పుడే పాతాళ హోమం పోయి ఇంకా వరములు కైకొని ఆ తర్వాత యుద్ధంకు వచ్చేదను. గడువు పెడుతున్నాను. రేపు ఇవాళ కాకుండా రేపు గడువు పెడుతున్నాను. రేపు యుద్ధం ప్రారంభించదము. ఒరే దురంకారి, ఏమి రా ఇలా మళ్ళా యుద్ధంకు రాక 15 రోజులు గడువు కూర్చుంటివి. ఆ యొక్క స్త్రీని అడ్డం పెట్టుకొని నువ్వు ఇలా పలుకుచుంటివి. ఏదన్నా ఉంటే సీదా యుద్ధం చేయము కదా. రేపు చూసుకున్నామురా. సరే దురంకారి, రమ్మురా యుద్ధంలోకు. రేపు వచ్చేదను. నా సఖియకు మండోదరిని రావించుము. సరే చిత్తము స్వామి, ఇప్పుడే రావించదను. తరమ్మన్నాడు తల్లి. అలాగే పోదాం పదా. ఓం శివశంకర పాప భయంకర, శివశంకర పాప భయంకర, పాలన చేయుమురా హే శంభో, పాలన చేయగరా హే శంభో, పాలన చేయుమురా హే శంభో. పాలన చేయగరా హే శంభో. ఆ ప్రాణేశ్వర, మీకు ఇది ఏ వందనములు. కూర్చో. సఖి మండోదరి సల్లవ వర్ధిల్లుము. వర్ధిల్లుడు ఎక్కడిది ఇంకా? నన్ను పిలిపించిన కారణమేమో తెలుపును స్వామి. ఇప్పుడే మనము పాతాళ హోమం పోయి పాతాళ లంకకు పోయి హోమము చేయవలను. పదము వెళ్ళుదాము. పతివ్రత పాహి మాం శంకరే, నిర్వహించు కార్యమిప్పుడు నిఖిల జగదీశ్వరి, నిర్వహించు కార్యమిప్పుడు నిఖిల జగదీశ్వరి, కోరినట్టి కోర్కెలను నీ బారన సాంబమే, నీ బారన సాంబమే, అఖిల లోక లక్ష్మి ఆనంద రూపిణి, ఆనంద రూపిణి, పార్వతి జగదీశ్వరి పాహి మాం శాంకరి, ఇప్పుడు పూజ చేయంగా గింత కోపమా స్వామి? ఏందిరా, నేను తపస్సు చేస్తా అంటే నువ్వు తపస్సు మొత్తుకుంటాను అంటున్నావా? అయ్యా, రామ్ అన్న ఒకటే, రహీం అన్న ఒకటే. నీకు దేవుణ్ణి నువ్వు పూజ చేసుకుంటున్నావు, నాకు అల్లాన్ని నేను తలుచుకుంటానా. అయితే నీకు ఇక్కడే దొరికింది, అక్కడ జాగలేదా? అయ్యా, అల్లా అంటే నేను ఒక మనవి. అయ్యా, పల్లెటూరులో పుట్టినా పల్లెటూరులో పెరిగినా. నాకు నమాజ్ అంటే తెలియదు. తుర్క కులంలో పుట్టినా కానీ నమాజ్ తెలియదు.
ఈ పల్లెటూళ్ళలో మీలాంటి దొరల కింద జీతం ఉండి వ్యవసాయం చేసుకుంటూ బతకటోని. ఒకనాడు ఏం జరిగింది, తురుకొళ్ళకి వచ్చేది పెద్ద పండుగ రంజాన్ పండుగ. రంజాన్ పండుగ వచ్చిన పోలే అందరు ఎప్పటికీ నాకు ఇక్కడ తెలియదాయనని చెప్పి అందరు పట్నం పోతాను అని చెప్పి నేను పట్నం పోయినా. పట్నం పోతే ఏమున్నది, మా అత్తమామ పెళ్ళి అప్పుడు పెట్టిరు నాకు ఒక లాల్చి పైజాం. ఇక గదే ఒక్కటి ఎప్పుడన్నా పండుగ వస్తే దాన్ని తోడుకుంటా. రాఘవ రామచంద్ర, మా అన్నయ్య రావణాసురుడు వెళ్ళి యజ్ఞము చేస్తున్నాడు. ఆ యజ్ఞం తప్పులను లేనితో ఎవరు జయించలేరు. సుగ్రీవ, అంగద, నలనీలంగద, జాంబవంత, ఆ యొక్క పాతాళ యోగమున ఆ యొక్క రావణ రాయణుడు తపస్సు చేస్తున్నాడంట. మీరు తక్షణమే పోయి మీరు భంగం చేసి రమ్ము కదా. అలాగే స్వామి, నీ ఆజ్ఞానుసారముగా అలాగే రండి స్వామి. మండోదరిని మహిమలు గాంచది, 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 మండోదరిని మహిమలు గాంచది. ఎందున రావణు నిటకరు దెంచది, ఎందున రావణు నిటకరు దెంచది, ఎందున రావణు నిటకరు దెంచది, ఎందున రావణు నిటకరు దెంచది. అందనులందరూ నటించెనను, నందనులందరూ నటించెనను, పొందున శాంతము కొలతిరు నేటికి, పొందున శాంతము కొలతిరు నేటికి, మండోదరిని మహిమలు గాంచును, మండోదరిని మహిమలు గాంచును. ఆహా మండోదరి, నీ యజ్ఞము గుర్తెరిగి వచ్చితిమి. అదియే కాక నీ నందరుణ్ణి కుమారులు పోయినా గాని నీకింకా బుద్ధి రావడం లేదా? అలాగే నీ యజ్ఞము గుర్తెరిగి వచ్చితిమి. ఓం నమో శివాయ. లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, ఈశ్వర నాద, లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, జీవితేశ్వర నాద, జీవితేశ్వర నాద. కొమ్మనైన ప్రాణ సఖిని కోటులకు అప్పజెప్పి, కొమ్మనైన ప్రాణ సఖిని కోటులకు అప్పజెప్పి, కోటులకు అప్పజెప్పి, కోటులకు అప్పజెప్పి, బహుబీదమ్ముల నన్ను బాధించుచుండెనయ్య, నన్ను బాధించుచుండెనయ్య, బాధించుచుండెనయ్య, బాధించుచుండెనయ్య. తెమ్ములెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, తెమ్ములెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, జీవితేశ్వర నాద, జీవితేశ్వర నాద. గృహలో నాముని రోలే కూర్చుండా తగున నాద, గృహలో నాముని రోలే కూర్చుండా తగున నాద, కూర్చుండా తగున నాద, కూర్చుండా తగున నాద. తెమ్ములెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, తెమ్ములెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, జీవితేశ్వర నాద, జీవితేశ్వర నాద. నాదా ప్రాణేశ్వర లెమ్ము, ఈ కోతులు నన్ను బాధించుచున్నాయి. ప్రాణేశ్వర. శంకర పాప భయంకర, ఏమి ఇది? మండోదరి, ఎంత పని చేసితివి? ఏమి జరిగాను? నా తపస్సు భంగం చేసితివి. ఏమి ఏమి ఇది? అయినను రే మంత్రి, ఆ పిరికి పంద రాముడు నన్ను ఎదురుగా పోరాడలేక ఆ కోతులు తోలి నా తపస్సు భంగము చేశాను. అన్ని దొంగ పనులు చేసే వాడ భగవంతుడు. ఏమిరా, ఆ విభీషణుడు సెంత చేర్చుకొని నా మహిమలు తెలుసుకొని చేస్తున్న వాడు భగవంతుడా? లేదురా, నేనే గొప్పవాడి. అయినను నేను భయపడేవాడే కాదు. నా తమ్ముడు కుంభకర్ణుడు రాజించుము.
బోలో శంకర్ భగవానికి. శంభుని విక్రములోడించిన నా నామము కుంభకర్ణుడురా. నామము కుంభకర్ణుడురా. కేసి మాతల్లురా విశ్వాస బ్రహ్మమా జనకుడురా. విశ్వాస బ్రహ్మమా జనకుడురా. దేవాన దేవతల పట్టిన రావణుడు మా అన్నయుడా. రావణుడు మా అన్నయుడా. మాయాసూరుని ముద్దు పుత్రిక మండోదరి మా వజనయుడా. మండోదరి మా వజనయుడా. ఇంద్రచంద్ర దేవేంద్రుల గడిచిన ఇంద్రజిత్తు మా అన్న కుమారుడు. ఇంద్రజిత్తు మా అన్న కుమారుడు. వీక్షితిలో పరదక్షిణ అంతకు అక్షయుండు మా అన్న కుమారుడు. అక్షయుండు మా అన్న కుమారుడు. భూమి సరించిన పృథ్వీధీశుడు విభీషణుడు మా తమ్ముడురా. విభీషణుడు నా తమ్ముడురా. చుట్టూ సముద్రము నట్టనడు మా లంకానేలే రాజులురా. లంకానేలే రాజులురా. తరుణమసుర బలతాముడైన శివశంకరునే తలిచెదరా. శివశంకరునే తలిచెదరా. ఒరే సేవక, అయ్యా మహాప్రభు, అయ్యా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము. మా యొక్క పట్టణము లంకాపురి పట్టణము. లంకాపురి పట్టణము. మా యొక్క 30 కోట్ల దేవతలను చెరబట్టినవాడు మా యొక్క అన్న రావణ బ్రహ్మ. మీ అన్న రావణ బ్రహ్మ. మా తల్లి కేకేసి, తల్లి కైకేసి, తండ్రి విశ్వాస బ్రహ్మ. విశ్వవాసు బ్రహ్మ. అయ్యా ఇంకా ఎవరున్నారు? ఇంకా విభీషణుడు మా తమ్ముడు. విభీషణుడు మీ తమ్ముడు. నీ పేరు? నా పేరు కుంభకర్ణుడు అందరు. అయ్యా నువ్వేం పని చేస్తావు స్వామి? నేను 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర. 6 నెలలు తినుడు, 6 నెలలు వండుకోడు, 6 నెలలు వండుకునుడు. అయ్యా మరి ఇది బరాబరే, కానీ 6 నెలలు తింటావు, 6 నెలలు వండుకుంటావు. కానీ నాకు ఒక్క డౌట్, ఏమిటి మరి దీనికి అయ్యా ఇప్పుడు అక్కడ అందిన అంటే నీకేనయ్యా. అయ్యా మరి ఇప్పుడు 6 నెలలు తిన్నావు, ఇప్పుడు ఏం చేసేది స్వామి? పడుకోవడం, నిద్ర వస్తుంది, పండుకునుడే. కుంభకర్ణ చల్లగా వర్ధిల్లుము. అలాగే అన్నయ్య. ఆయనను పని కలిగి పిలిపించి తిని ఎందులో కొరకు అన్నయ్య? ఆయన ఒకరోజు మన చెల్లెకు సుగంధి వనంతరంలో తిరుగుతుండగా ఆ నరులు రామలక్ష్మణులు ముక్కు చెవులు కోసి అంత ఈనువాలుగా చేసిరి. అందుకని వారి భార్యకు సీతని వెచ్చి తిని లంకపురము. దానివల్ల మనకు వైరం కలిగను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ రాముణ్ణి పరిమార్చడము, యుద్ధమునకు వెళ్ళుము. అన్నయ్య రాముల వారికి మనకు ఎందుకు యుద్ధం కలిగిన అన్నయ్య? అదే మన చెల్లెను అంద ఈనువాలుగా చేసిరు కదా, దానివల్ల ఆ సీతను తెచ్చడం వల్ల యుద్ధం కలిగను. అన్నయ్య గారు ఇప్పుడే సీతను తీసుకుపోయి రాముల వారికి అప్పగిస్తాం పదండి. రే కుంభకర్ణ, మొదల విభీషణుడు ఇదే పలికాను, వాణి సభ నుండి వెళ్ళిపోయాను, నువ్వు ఇదే పలుకుతుంటే ఏమిరా? నువ్వు పోని ఎడలా నా గదగండం నీ ప్రాణం తీసేరా. ఈ దురాత్మ చేతిలో చచ్చుడే కంటే ఆ పరమాత్ముడి చేతిలో చచ్చుడే మేలు. పోయి వచ్చేదని అన్నగారు. వెళ్ళి రమ్ము, ఆ రాముణ్ణి పరిమర్చరమ్ము. అలాగే. అడ్డెవ్వరుందరిలో చీకాకునరింతు మిమ్ము చీమల బడదిన్. ఒరే నరాధమా, ఇప్పుడే నిన్న చీమల నలిపి చంపువాడను, కాసుకోముడి.
అడిగి మళ్ళీ ఆ రావణసూరుడు మీ అన్నయ్యకు రాలేక ఆ పిరికి పంద నిన్ను పంపినా ఆయన రమ్ర యుద్ధం నాకు సురగ్రమణ తొడరమందునా ఇక సల్పలో ఈ భూమి అందునా ఇక సల్పలో ఈ భూమి అందునా బాగుబనాథ బ్రహ్మస్త్ర భూపతి బాగుబనాథ బ్రహ్మస్త్ర భూపతి నరదమా నా పూజంతా వచ్చి నీ పొడి పొడి కొరికి చంపవాడు రే రాక్షసదమ్మా ధనుజాతంలో దుంచనరుదంచితే నిన్ను దుర్మూటపై నేను సరమిడిచితే అనుమాన పడి నీవు ఎదురు అనుమాన పడి నీవు అనుమాన పడి నీవు ఎదురు అనుమాన పడి నీవు నిప్పుడప్పుడు పై కూర్చారా నిప్పుడప్పుడు పై కూర్చారా కుంభకర్ణ రాక్షసమా మిమ్మల్ని దుంచుడకాయ నేను అవతారం ఎత్తిన వాడిని అయినా మీరు కనుకోకపో ఉంటుంది ఏమిరా మూర్ఖ ఈయన వంశతుల కన్నా గురి చూడమ్మా అదే మంది మందిని ప్రగీడు గంటుమా మందిని ప్రగీడు గంటుమా పొడి పొడి కొరికేదా పొడి పొడి కొరికేదా నరాదమా సప్త సముద్రంలో వణుకుతుండగా నిన్ను పూరి దంతంలో పొడి పొడి కొరికి చంపవాడను కాసుకోము ఒరే రాక్షసమా భక్తులందరినీ తుబ్బర్మొచ్చితే నిన్ను దుర్మూఢంగా బ్రహ్మాండ మందుడా బ్రహ్మాండ మందుడా ఒరే రాక్షసమా నీ అంటే పద్యనందరిని ఎందరిని పరిమార్చిన అయినా నీవు నాకు లెక్కనరా నన్ను గురించలేకుండా నీవెవరు నీ దండం నన్ను గురించలేకుండా నీవెవరు నిన్నెంచబోది తరనెవ్వరు ఏ రాక్షసమా సవినీయముగా ఇందు సమరమున ఈ పూడిన దుంచెదముదమున సవినీయముగా ఇందు సమరమున ఈ పూడిన దుంచెదముదమున అవతారం ఎత్తి అసురుల కొరకై అవతారం ఎత్తి అసురుల కొరకై అవే కల్పగుడి అని తెలియము అవే కల్పగుడి అని తెలియము ఒరే దురంకరి నీ యొక్క తల్లిదండ్రులు నడుచుకో ఇప్పుడే నీకు అగ్నిబాణం వేస్తున్నాను కనుక కుంభకర్ణుడు మరణించాడు స్వామి. ఆహా, కుంభకర్ణుడు కూడా మరణించాడా? శంకరా, ఇప్పుడు ఏమి చేయవాడను నేను? అయినను కుంభకర్ణ సహోదర, నీ సింహాసనం ఖాళీ అయిపోయాను. కుమార ఇంద్రజిత్త, నీ సింహాసనం ఖాళీ అయిపోయాను.
విభీషణ, నీ బుద్ధి మందగించి ఆ నరుని పక్షాన చేరుతివి. అయినను మిగిలిన వారిని ఒక్కడిని అయినను నేను భయపడవాలని కాను. వెళ్ళను యుద్ధానికి. ఒరే నరేమ రమ్ముల యుద్ధమునకు. ఒరే రాక్షసమ్మ మళ్ళీ వచ్చింది. ఏ రమ్ముల యుద్ధమునకు. ఏ మరెంగదం ఏ తరంగన దురంగ నిల్వర దురంబుడా మరెంగదం ఏ తరంగన దుర్బలుండ నిల్వర దురంబుడా మురాలీనకు తరుణ్ నివ్వను పురందు చేరు నెరంగవో. రే నరమ, నీ కాలము సమీపించిన పురము వచ్చితివి. నిన్ను ఇప్పుడు తుంచువాడని చూడుము. హే దురంకరి, ఏం పలుకుచుంటివిరా? విభీషణ, రాఘవ రామచంద్ర, ఈ యొక్క బాణం సందేశించిన ఆయన మరణం పొందలేకుంటున్నాడు. ఏమిటి కారణం తెలుపు కదా? రాఘవ, ఆ యొక్క మా అన్నయ్య రావణాసురుని బొడ్డు పైన అమృత భాండం ఉన్నది. అది దాన్ని అప్పుడే సావగలుగుడు. నమ్మక ద్రోహి విభీషణ. మా అన్నయ్య మరణిగా కొట్టుచున్నాడు. నీ తోడబుట్టిన చెల్లయ్యకు, మీ మేనబాబయ్యకు అతి బలవంతుడమని ఆ యొక్క దొంగచాటున దెబ్బతీసి నీ తోడబుట్టిన చెల్లెను విదంతువుగా చేసి నీవు ఇన్ని కష్టములు తెచ్చుకుంటువి. ఆ యొక్క నీ చెల్లెయకు సుగంధి మా చెంతకు వచ్చి నిన్ను లొంగది అని మా మమ్మల్ని రెచ్చగొట్టి ఆ యొక్క ముక్కు చెవులు కోసే విధంగా చేసి ఇప్పుడు నీ తోడబుట్టిన చెల్లె నీ పనమికి తెచ్చుకుంటుంది. అది గ్రహించగలేక నువ్వు యొక్క నా సఖి జానకైనా నా భార్యకు సీతాదేవిని కొనిపోయి నువ్వు ఇంత కర్మము అనుభవించేవాడివి. ఆయన నేను ఇప్పుడు చేసేదని చూడుము. అయినా భయపడవాడు రమ్ముల యుద్ధమునకు. నిత్య నునుతగాంచి నెగదుడేని నిత్య నునుతగా నేతిచే నెగడుదేని ధరణి పుత్రుడనైనేను ధరనుదేని ధరణి పుత్రుడనైనేను ధరను నిత్య నునుత నియతిచే నెగడుదేని దశరథుని పుత్రుడైనేను ధరనుదేని నహీన చరుతుడనై గ్రాలువేని వీడు మడియగావుత వీడు బ్రహ్మాస్త్రమునకు. అమ్మా, ఈ యొక్క భర్త హతుడయ్యాడు తల్లి. ఆహా నా ప్రాణేశ్వర తమాయి పోయితివా. ఆహా నా ప్రాణేశ్వర తమాయి పోయితివా. రాముల బాణం చేరయమాయి పోయితివా. ఎంత చెప్పిన గాని వినకపోతివి నాదా. యుగములాయో ఉన్నదాని జగతి పడతీవి ఏమి చేతు ప్రాణేశ్వర. ఇక్కడ ఇక నాకు దిక్కు ఎవరు ప్రాణనాదా. దిక్కు ఎవరు ప్రాణనాదా. దిక్కు ఎవరు ప్రాణనాదా. తీరు తీరు రతులెన్నో కోరుచుంటివి నాదా. మళ్ళీ జన్మల గూడి
నన్ను పెళ్ళాడు నాదా మళ్ళీ జన్మలలోనే నన్ను పెళ్ళాడు నాదా నన్ను పెళ్ళాడు నాదా నన్ను పెళ్ళాడు నాదా ధరణి శ్రీకల్పగురి జాముని సాక్షిగా నాదా ధరణి శ్రీకల్పగురి జాముని సాక్షిగా నాదా జాముని సాక్షిగా నాదా జాముని సాక్షిగా నాదా ఆహా నా ప్రాణేశ్వర తమాయి పోయిదివా నా ప్రాణేశ్వర తమాయి పోయిదివా తమాయి పోయిదివా తమాయి పోయిదివా ఆ ప్రాణేశ్వర ఇక్కడ నాకు దిక్కు ఎవరు నాదా ఆ రాఘవ రామచంద్ర నా పతిని సంహరించావు నన్ను కూడా సంహరించు నా పతితోని ఈ విధవ బతుకు నేను బతకజాలను ప్రాణేశ్వర నా కుమారుడు నశించరు నా భర్త కూలిపోయాను నాకు ఎవరు దిక్కు లేరు కదా ఆహా మండోదరి నీవు అలా దుఃఖించకూడదు నీవు చిరుకాలం ముత్తైదువుగానే ఉందువు గాక నువ్వు అంత చింతించనక్కర్లేదు మండోదరి నీ యొక్క లంకపురము వెళ్ళుము గంక ఆహా ఆంజనేయ రాఘవా చెప్పను పరమ బలవంత హనుమంత బహుగుణవంత 60 సంవత్సరములకు ఒకసారి గిరియు 60 సంవత్సరములకు ఒకసారి గురియు తెచ్చి త్వరగా రావణ కాశ్వమందు పారవేయుము హనుమంత బహుగుణవంత ఆంజనేయ ఆ యొక్క రావణ కాశ్వమందు 60 సంవత్సరములకు ఒకసారి పెద్ద పర్వతములు వచ్చి ఆ కాశ్వమందున పరివేయము కదా హనుమంత అలాగే స్వామి నీ ఆజ్ఞానుసారముగా 60 సంవత్సరములకు ఒకసారి ఒక పర్వతము తెచ్చి రావణ కాశ్రమందు పారవేసదు కదా స్వామి ఆహా ఆంజనేయ సరే ఆహా విభీషణ నీకు ఇచ్చిన మాట ప్రకారము ఆ యొక్క లంకపురం పట్టంబు గావించదను కనుక పదము హలో జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ 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 పారందామ రామ రామ పారందామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ విభీషణ మహారాజ్ కి విభీషణ మహారాజ్ కి విభీషణ ఈ యొక్క లంకానగరము సత్యరాజ్యము పరిపాలించుము మీ అన్నలాగా కాకుండా లంకాపురి ప్రజలను నీ కన్న బిడ్డలలాగా చూసుకుంటూ పరిపాలించుము నీకు పుణ్యము కలుగును లేదా నీ అన్నలాగా పరిపాలిస్తే నీకు కూడా అదే గది పట్టును నువ్వు గ్రహించుము లక్ష్మణ నీవు అన్న విధంగానే నేను పరిపాలించేదాను సత్యరాజ్యము పరిపాలించేదాను అన్నం చంపినావు కుర్చీ మీద కూర్చున్నావు అయ్యా గురుదక్షిణ ఉంటది రాముడు మీరిస్తే మేము అటు పెడతాం కాదు ఇది కుర్చీ మీద కూర్చున్నావు ఇప్పుడు గురుదక్షిణ ఏమిస్తావు గురువుకు కోటి రూపాయలు ఇస్తా 5,000 1,000 2,000 చెప్పుకో ఇది అబద్ధం ఆడేది కాదుగా ఇప్పుడు ఏనే మళ్ళా ఒకసారి అటు పోయేస్తాను అటు పోయత్తు కానీ ఇటు చెప్పు గురువుకి ఇచ్చేది చెప్పాలి ఇది ఎంత ఒప్పుకుంటావో చెప్పుండ్రి ఇస్తా ఎంత 500 ఇస్తాం మరి ఇప్పుడు మరి అదిగో ఈ మాట తప్పేది కాదు ఇప్పుడు ఈ యొక్క లంకా నగరం లోపల అది పోటోది లంకా నగరం లోపల విభీషణునికి పట్టాభిషేకం కట్టి అచట నుండి అశోకవనం లోపల సీతాదేవి వద్దకు ఏ తీరుగా పోగుచున్నారు జై మరి ఉండేదేనా చూడు పావన రామ పటాభి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ అన్నయ్య మన వదిన సీతాదేవి పొన్న వృక్షం కింద ఈ అశోకవనంలో మన కోసము తీక్షణంగా ఆలోచిస్తూ
ఎంత బక్క చిక్కిపోయి మన కోసం ఎదురు చూస్తుంది అన్నయ్య, చూడండి, తిలకించండి. ఆహా సహోదరా, అవును కదా. నాదా ప్రాణేశ్వర, అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, దయ్యంబు బలికి తిని కనక మృగము కొరకు. అయ్యంబు బలికి తిని కనక మృగము కొరకు. దయ్యంబు బలికి తిని కనక మృగము కొరకు. అయ్యంబు బలికి తిని కనక మృగము కొరకు. గయ్యాలి నైతి నా గతి ఇట్లు తెలియక. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను గారావించాని దైనా సీతయని పిలుతురయ్యో మోదమునా. నన్ను గారావించి నీ దైనా సీతయని పిలుతురయ్యో మోదమునా. నన్ను గారావించి నీ దైనా అనవుగా నీ వాక్యమపుడే వినియుంటేను. అనవుగా నీ వాక్యమపుడే వినియుంటేను. అనవుగా నీ వాక్యమపుడే వినియుంటేను. అనవుగా నీ వాక్యమపుడే వినియుంటేను. ఇనకూలేశ్వర పరమా కనక మేడలయుండు. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, అలుకాగేసిన రామిదేమి భూమిని అపకీర్తి పాలైతి రామా. అలుకాజేయులు రామిదేమి భూమిని అపకీర్తి పాలైతి రామా. అలుకాజేయులు రామిదేమి నలినాక్ష నీవు తెచ్చు నయమైన ఫలములకు. కిలకీల బలికేటి చిలుక నయ్యుండు గదా. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, ఆయుధములతోను వీరు రాక్షసంగానలు కావాలున్నారు. ఆయుధములతోను వీరు రాక్షసంగానలు కావాలున్నారు. ఆయుధములతోను వీరు కోయజాక్షైన కులేంద్ర తొలగించు కష్టములను. కోయజాక్షైన కులేంద్ర తొలగించు కష్టములను. కోయజాక్షైన కులేంద్ర తొలగించు కష్టములను. కోయజాక్షైన కులేంద్ర తొలగించు కష్టములను. నాయేడా కృపజూడు నటగలు గౌరీశ. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర, నన్ను అట్టే మరువకు సద్గుణేంద్ర. అయ్యయ్యో నా రామచంద్ర. నాదా ప్రాణేశ్వర, నీ మాట విని ఉంటే నాకు ఈ కష్టములు వచ్చే ఉండేది కాదు. ఇకనైనను ఈ కష్టములన్నీ తొలగించి నన్ను చేపట్టుము నాదా. ఆహా సఖి జానకి, ఆ జగత్కటుడైన రావణసురుని వధించి లోక కళ్యాణముకు గావించుటకై ఇట్టి కార్యములకు నుడంగితిని కానీ నిన్ను మరలా స్వీకరించగాందు కాదు సఖి. నాదా ప్రాణేశ్వర, ఏమి పలుకుచుంటిరి? ఆ పాపాత్ముడు పెట్టే బాధల కంటే నీవనే పలుకులు నా మనసుని ఎంతో గాయపరచను. నాదా ప్రాణేశ్వర. ఆహా సీత,
నేనేమి చేతు దాత్రిలో పుట్టరాదయ్య నా వంటి పువ్వుని ఎంతగాని శ్రీరామ నిన్ను ఎంత వేడుదునో నే చేసిన పాపంబు నేనెరుగనైతి అమ్మా భూమాత నేను నీ గర్భమున జంచి ఏమి సుఖపడి తినమ్మా మరు జన్మలోనైనా మరు జన్మలోనైనా నాకు మరచి ఈ జన్మ నివ్వకే ఈ జన్మ నివ్వకే ఆడ జన్మంటే తల్లి ఆడదంటే అంగటిలో సరుకుగా అది సృష్టికే మూలమైన జన్మ అంతటి బాధలను దిగమింగుచు పురటి నొప్పుల బాధలనోర్చి పురటి నొప్పుల బాధలనోర్చి మరు జన్మనిచ్చు మాతృమూర్తి చివరికి బ్రహ్మకైనా ఒక అమ్మనే కదా జన్మనిచ్చును కదా అమ్మా అమ్మా ఈ కష్టములు కడతేర్చి నన్ను నీ కడలి గర్భమున కలుపుకోవే తల్లి తల్లి భూమాత ఈ కష్టములు నేను భరించలేను ఆ పాపాత్ముడు రావణుడు పెట్టే బాధల కంటే నా భర్త శ్రీరాముడు అనే మాటలు నేను తట్టుకోలేను హా తల్లి నన్ను నీ కాలగర్భములో కలుపుకో ఈ బాధలు నేను భరించలేను తల్లి ఆహా సఖీ జానకి నేను నిన్ను స్వీకరించిన కానీ ఈ యొక్క అయోధ్యపుర ప్రజలు నన్ను హేళన చేస్తురుగా తల్లి అయినా నేను నిన్ను స్వీకరించలేకపోతున్నాను చెప్పద వినుము గంక నీవు ఈ యొక్క అగ్నిగుండంలో నువ్వు అవి అయినా కానీ జీవించినచో నేను స్వీకరించను కానీ జీవించిన ఏడలా నేను స్వీకరించలేకపోతుంది తల్లి నాదా ప్రాణేశ్వర ఏమిటి లక్ష్మణ చూసేదేమి తక్షణమే అగ్ని హోమము గావించుము అందులో దూకి నేను ప్రాణత్యాగము చేసేదను నేను భర్త నాడి బతికినా ఏమి ఫలము లేదు పరమ పావన చరితనై బ్రతికితే పరమ పావన భరితనై బ్రతికితే రామచింతను వీడకాగ్రాలుదేని ధనుజము మేమి చూడక వనరుదేవి భవ్య గుణదామ శ్రీరామనన్ను బ్రోవవేమి అగ్నిదేవ నేను పరమ పరితీవతనైనచో నన్ను మళ్ళీ రాఘవులకు అప్పగించుము లేనిచో నీ యొక్క అగ్ని జ్వాలలందు నన్ను దహించి వేయము లక్ష్మణ సూచనవేమి తక్షణమే అగ్నిహోమము గావించుము కదా తల్లి మీరు అన్నట్టుగానే ఈ అగ్నిగుండము కావించుదును కానీ నేను చెప్తే వినకుండా
నేను గీత గీశాను పోకు అంటే వినలేదు. మీరు చాలా కష్టాలు పడ్డారు. నేను ఈ అగ్నికి మీరు ఆహుతిగా నేను చూడలేను, కానీ మీరు ఇప్పుడు కూడా ఆజ్ఞాపించారు కావున నేను ఇప్పుడే చేశాను తల్లి. దానికి ముడి రాదు, అది ప్లాస్టిక్ సుట్టా అందరికి కనిపిస్తుంది కానీ సేవకుడి తలులాల ఓ అగ్నిదేవా, నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను, నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను, నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను. ఎరుకాల వేషంబు నీవు స్వామి ఎందుకు ధరించినావు? ఎరుకాల వేషంబు నీవు స్వామి ఎందుకు ధరించినావు? ఎరుకాల వేషంబు నీవు అలనాడు సెంచుల అవతారమున నన్ను, అలనాడు సెంచుల అవతారమున నన్ను, అలనాడు సెంచుల అవతారమున నన్ను, అలనాడు సెంచుల అవతారమున నన్ను, పూల తోటల నన్ను కొనియాడగను లేవా? నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను, రామ పాప పుణ్యములంటూ పోను. నీ పాదములే నమ్మినాను. నాదా ప్రాణేశ్వర, నాదా చేపట్టుము నాదా, నన్ను చేపట్టుము నాదా. నాదా నేను నీ భార్యను, నన్ను చేపట్టుము నాదా. నాదా నేను నీ భార్యను, నన్ను చేపట్టుము నాదా. లేదు నాదా, నేనే నీ భార్యను, నన్ను చేపట్టుము నాదా. లేదు. ఎవరు మీరు నా భార్యకు? నేను ఏకనారి వ్రతుడను కాక మీరు ఎవరో? ఒకటే బాణం, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సతి. నాకు మీరెవరు చెప్పు, మీరెవరు చెప్పుము కదా. నాదా నేను వేదావతిని, నేను వేదావతిని. అలనాటి సమయం లోపల నీ మీద ప్రేమసే నిన్ను వివాహం ఆడవలని నిశ్చయించుకున్నాను. ఈ యొక్క పాపి రావణాసురుడు నన్ను బలత్కరించబోయాడు. అప్పుడు నేను అగ్నిగుండము పేర్చి అతనికి చిక్కక అగ్నిగుండం లోపల ఆహుతయ్యాను. ఈ నిజాసీత నిన్ను కళ్యాణమాడిన తరువాత వనవాసము వచ్చి అరణ్యం లోపల ఆ యొక్క పర్ణశాల లోపల పాపి రావణుడు అపహరించకపోగా ఆ తల్లి భూదేవత అని చెప్పి నిజసీత ధరణిపై పడ్డాది. అప్పుడు ఆ భూదేవత నిజాసీతను దాచుకొని ఆ వేదావతినైన మాయసీతను నన్ను ఆ రావణుని చేతికిచ్చాది. ఈ 14 సంవత్సరములు లంక లోపల కష్టపడ్డది నేను, కావున నన్ను చేపట్టుము నాదా. నన్ను చేపట్టుము నాదా.
ఆయన ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సతి కాబట్టి నేను చేపట్టజాలను గంక ముందుకు కలియుగం లోపల నేను ఎరకల వాడిన వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తబోచున్నాను. స్వామి అవతారం ఎత్తదను, నీవు అలివేరి మంగమ్మ పద్మావతిగా అవతరించెదరు, అప్పుడు వివాహం ఆడదనని చెప్పాడు. అదే మాదిరిగా వేదావతి అగ్ని లోపల దాగాది నిజాసీతను బయటికి ఇచ్చాడు. ఓ శ్రీరామచంద్ర మహారాజుకి, సీతామాతకి. రామే నమో